ఏకాకి జీవితం నాది సంసార సాగరం నాదే సన్యాసం శూన్యం నాదే జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కవినై కవితనై భార్యనై భర్తనై కవినై కవితనై భార్యనై భర్తనై మల్లెల దారిలో మంచు ఎడారిలో మల్లెల దారిలో మంచు ఎడారిలో పన్నీటి జయ గీతాలే కన్నీటి జలపాతాలే నాతో నేనే అనుభవిస్తూ నాతో నేనే భ్రమిస్తూ ఒంటరినై అనవతరం కంటున్నాను నిరంతరం కలల్ని కదల్ని పాటల్ని రంగుల్ని రంగవల్లుల్ని కావ్య కన్నల్ని ఆడపిల్లల్ని జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది కంకణను మంటను నేనే మినికి కంటిని నేనై కంటను మంటను నేనై మంటల మాటున విన్నెల నేనై విన్నెల పూతల మంటను నేనై రవినై శశినై దీవమై నిశినై నాతో నేను సహవిస్తూ నాతో నేను రమిస్తూ ఒంటరినై ప్రతి నిమిషము ఉంటున్నాను నిరంతరం కిరణాల హరుణాలి హరుణాల చరణాలి చరణాల కారాని గమ్యాల కారాన్ని ఇంద్రజాలాన్ని జగన్నాది ఏకాకి జీవితం నాది జగవంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది గాలి కళ్ళలోన తరలిన పాట పాప ఊరి వెడలే గొంతు ఆగిలి మూసి మరలి తన గుండె మోగిన గుండె మిగిలే నా హృదయమే నాలోగిలి నా హృదయమే నా పాటలు తల్లి నా హృదయమే నాకు వాలి నా హృదయంలో ఇది సినివాలి జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది. దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూడా రమణయ్య గారి చిత్రపటానికి పూలమాలలు అక్కడే పుష్పాలు ఉన్నవి పూలమాలలతో వారికి శ్రద్ధాంజలి ఘటించి వారి ఆత్మ శాంతించాలని కోరుకొని వారికి అరేంజ్ చేసినటువంటి వారికి పెట్టి వచ్చినటువంటి ఆహార పదార్థాలను తృప్తిగా చేయమని కుటుంబీకులతో పాటు మనము కోరుకొని ఈ ఒంటరిగా మన మానవ జీవితానికి ఈ ఒంటరితనంలో ఉండటం మాధుర్యం ఈ మృత్యు హేళనే మనకు నేర్పిస్తుంది. చక్కటి కార్యక్రమానికి మనం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాం రమణయ్య గారికి. బుజ్జమ్మ గారి ఆత్మను కూడా మనం 7 తలుచుకుంటున్నాం. మనస్ఫూర్తిగా మీరందరూ ఆయనకు పుష్ప